సో ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు మీరు అన్నట్టుగా సో ఇస్తారంటే బోల్డ్ క్యారెక్టర్స్ అయినా బోల్డ్ క్యారెక్టర్స్ అయినా అనే వాళ్ళకి మాయ అనేది ఒక సమాధానం అవుతుంది. ఎందుకంటే ద లుక్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ ఆల్సో సో వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ వెంట ఇంటూ ప్లేయింగ్ దిస్ రోల్ అడగాలను. ఎందుకంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం, ఒక ఇంపాక్ట్ఫుల్ చూస్తున్నాం. సో అంటే ఇప్పుడు అది ఇంతకుముందు మూవీలో స్టోరీ బ్లెండ్ అయిన వాళ్ళకి అంతగా కనిపించదు. సో దోస్ హూ సా ద థంబ్నైల్స్ చూసి అదే డెసిషన్గా అదే అనుకునే వాళ్ళకి దే. సో ఇప్పుడు ఇది అంటే ఈ రోల్ ప్లే చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ వెంట ఇంటూ దిస్? Preparation was, I think, more of emotional preparation, like how certain things I have not done before at all. నేను కొన్ని థింగ్స్ నేను అస్సలు చేయలేదు. సో దానికి ప్రిపేర్ అవ్వడానికి రెడీ అయ్యేటప్పుడు ఆ లుక్ కానీ నాకు అవన్నీ తెలీదు. సో ఆ యాంగిల్లో కొంచెం ఐ హ్యాడ్ టు వర్క్. రెస్ట్ వాజ్ నాట్ రియల్లీ, అంటే ఈవెన్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్, నాకు కూడా కొత్త క్యారెక్టర్స్ కావాలని ఉంటుంది. సో మెంటలీ ఐ హ్యావ్ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఐఎమ్ స్టిల్ ప్రిపేరింగ్ ఫర్ రోల్స్ ఐ హ్యావ్ నాట్ డన్. ఎవరో వేరే వాళ్ళు చేసిన రోల్ చూసి కూడా ఇలాంటిది నాకు వస్తే నేను చేయగలుగుతానా, ఎలా చేయొచ్చు, నా మైండ్లో నేను సగం ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఆ రోల్ నాకు రాకపోయినా నేను చేయగలుగుతానా, కూర్చుని నాకు చేయాలని ఉంది అని చెప్పడం వేరు, నిజంగా రోల్ వస్తే నేను ప్రిపేర్డ్గా ఉండడం వేరు. సో ఐఎమ్ ఆల్వేస్ పార్షియలీ ప్రిపేర్డ్ ఫర్ సో మెనీ హీరో రోల్స్. చాలా సరే నేను హీరోస్ని చూస్తే కూడా అంటే నేను అమ్మాయిగా నాకు ఇలాంటి రోల్ వస్తే నేను చేయగలుగుతానా. నేను ఎప్పుడు ఓన్లీ అమ్మాయిల రోల్స్, యాక్షన్ సీన్స్ ఇలా కొట్టడం చేయడం, ఒక్కొక్కసారి మోహన్ లాల్ గారి సినిమా మలయాళంలో ఇమోషన్స్ దట్ హీ గివ్స్, కమల్ హాసన్ గారు ద ఇమోషన్స్ దట్ హీ గివ్స్, కెన్ ఐ గివ్ ద సేమ్ ఎక్స్ప్రెషన్ యాజ్ అ వుమన్? So I am always subconsciously when I watch a film I am learning and I am challenging myself whether character lo మనం చూసుకుంటాం. No, definitely. సో ఆ యాంగిల్లో నేను ఎప్పుడూ మాయాకో లేదా ఇంకో సినిమాకి ప్రిపేర్డ్గానే ఉండే. బట్ థంబ్నెయిల్స్ చూసి జడ్జ్ చేసే వాళ్ళకి చెప్పడం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు థంబ్నెయిల్స్ చూసే జడ్జ్ చేస్తారు. వాళ్ళకి సినిమా మొత్తం చూసేంత ఐక్యూ లేదు, అండ్ ఆ సినిమా మొత్తం చూసేంత పేషెన్స్ లేదు, డెప్త్ లేదు. సో డెప్తే లేని మనుషులకి డెప్త్ గురించి చెప్పడం అంటే ఏమైపోతుందంటే, ఇది రివర్లో ఫిష్ ఉంటుంది లేదా ఎక్వేరియంలో గోల్డ్ ఫిష్ ఉంటుంది, వాళ్ళకి సముద్రంలో వేల్ ఉంది, డైనోసార్ డాల్ఫిన్ ఉంది, చెప్పలేము, అది వాళ్ళకి రెలవెంట్ కాదు. అది ఎలా ఎక్కడ ఉంటుంది, ఎక్వేరియమే కదా అంటూనే ఉంటారు. ఎక్వేరియం కాదురా, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా డీప్ ఉంది, వరల్డ్ చాలా ఉందంటే లేదు ఇంతే అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి మనం ఎక్వేరియం చేపకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో దే కెన్ జస్ట్ బీ. బట్ హూఎవర్ అండర్స్టాండ్స్, ఎవరు నిజంగా ఒక కెరియర్లా చూస్తున్నారు, ఒక ఆర్టిస్ట్ లైఫ్ని ఆర్టిస్ట్లా చూస్తున్నారు, నిజంగా ఒకరి జర్నీని ఫాలో అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్లీ నా ట్రూ వెల్ విషర్స్ హూ ఆర్ రియలీ ఫాలోయింగ్ మై జర్నీ అండ్ విషింగ్ మీ వెల్, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మాయ అనేది ఒక కొత్త డైమెన్షన్ చూపిస్తుంది. వాళ్ళకి ఒక నా మీద ఇంకా మేబీ దే విల్ హ్యావ్ మోర్ హోప్ ఆర్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ మీ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. అంటే రియల్లీ ఇట్ ఈస్ టఫ్. అంటే ఇప్పుడు మనకి నచ్చినట్టుగా మనం ఉండటం, మనకి నచ్చిన పని మనం చేయటం, అంటే అందరికీ మనం చేసే రోల్సే కనపడుతుంది, దాని వెనకాల ఉన్న జర్నీ, ఆ థర్న్స్ జర్నీ అంతా కనపడదు. అవును. సో ఫర్ దట్ లైక్ వీ రియల్లీ రెస్పెక్ట్ అండ్ లైక్ టేక్ ఇట్ యాజ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మన కన్నడలో కూడా మీరు ఒక మూవీ డైరెక్టర్గా కూడా చేశారన్నట్టుగా విన్నాము. సో ఏంటి అంటే యాక్టర్, డైరెక్టర్, సింగర్ మల్టిపుల్ షేడ్స్ కనిపెడుతున్నాయి. ఎస్, ద వేకెంట్ హౌస్ అని ఆ సినిమాలో నేను 9 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేశాను. ఏంటవి? సో స్క్రిప్ట్, డైలాగ్స్, డైరెక్షన్, లిరిక్స్, సింగింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇది మ్యూజిక్ డైరెక్షన్ ఆల్సో ఫర్ ద సాంగ్స్, అండ్ యాక్టర్, ఎస్, అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ చేశాను, ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేశాను. ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అది జస్ట్ చేస్తూ అది నేను గొప్పగా చేయాలని అలా కాదు, మన హోమ్ ప్రొడక్షన్, మా మదర్ ప్రొడ్యూసర్ కాబట్టి. ఇంతకీ ముందు కొంకణి సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేశాము. ఈసారి కన్నడ కొంకణి బైలింగ్వల్ లాగా చేద్దామని, అప్పుడు ఆఫ్టర్ సెకండ్ లాక్డౌన్ ఊరికి ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాము. సో కథ నేనే రాస్తున్నాను, లాక్డౌన్ టైంలో రాసుకున్నాను. దాని తర్వాత డైరెక్షన్ వేరే వరకు ఇద్దామంటే ఎవరో కన్సీవ్ చేసిన స్టోరీని ఇంకొకరికి అర్థం చేయించి వాళ్ళ దాన్ని ఫీల్ అయ్యి, అది చాలా లాంగ్ ప్రాసెస్. అండ్ ప్రతి డైరెక్టర్కి వాళ్ళదే ఒక ఆల్రెడీ అనుకున్న స్టోరీ ఉంటుంది. సో ఇంకొకరి స్టోరీని వాళ్ళ ఓన్గా చేయలేరు. సో అది కొందరికి సో దే హ్యావ్ దట్. సో దే లైక్ ఓకే వీ కెన్ డూ, బట్ ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, ఆల్ దీస్ థింగ్స్. తర్వాత మమ్మీ అన్నారు, నీకు ధైర్యంగా ఉంటే, నీకు చేయాలని ఉంటే చెయ్యి, కొన్ని రోజులు చేసేటప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు మన రమేష్కి చెప్పినట్టే. సో ఓకే అని చెప్పి స్టార్ట్ చేసాము. ఇంకా అలా ఒకటొకటి, అంటే వన్ స్టెప్ బై స్టెప్, ఎవరితో అడగకుండా చూద్దాం, ఇది నాకు అవుతుందా చూద్దాం, ఇది నాకు అవుతుందా చూద్దాం అన్నట్టు చేసాము.
అంటిల్ ఫస్ట్ కాపీ వచ్చేటప్పుడు కూడా ఎవరికి చెప్పొద్దు, ఫస్ట్ కాపీ చూశాక బాగుంటేనే ముందుకెళ్దాం, లేకపోతే మర్చిపోదాం ఈ సినిమా ఉందనేది మర్చిపోదాం అనుకున్నాం. బట్ ఫస్ట్ కాపీ చూసేసరికి అందరికీ చాలా నచ్చింది. లేదు ఒక అమ్మాయిగా డైరెక్టర్గా ఇలాంటి సబ్జెక్ట్ పిక్ చేస్తుంది అనుకోలేదు అని నా ఫ్రెండ్ డైరెక్టర్స్ వేరే వాళ్ళందరూ, సబ్జెక్ట్ చాలా బాగుంది ఆ సబ్జెక్ట్ కూడా. సో లేదు ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే అన్నారు. సో సరే అయితే చూద్దాం. అండ్ స్టూడియోలోనే వేరే ప్రాజెక్ట్స్కి పని చేసే వాళ్ళు వచ్చి మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ ఎవరిది, నాకు నంబర్ ఇస్తారా అంటే నేనే. ఓకే, యాక్ట్రెస్ బాగున్నారు, యాక్ట్రెస్ ది నెంబర్, డైరెక్టర్ ఎవరు? డైరెక్షన్ కి కూడా నాకు ఆఫర్ ఉంది యాక్చువల్లీ. ఇంకో సినిమా ఒక మంచి పెద్ద బ్యానరే కన్నడలో. సో ఇమీడియట్లీ సెకండ్ డే మూవీ చూసి నాకు సండే దే ఆర్ కాలింగ్ మీ, లైక్ వై లైక్ నెక్స్ట్ సినిమా మనం ప్రొడ్యూస్ చేస్తే మీ డైరెక్షన్లో చేయాలని ఉంది, మీ నెక్స్ట్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే వచ్చి డిస్కస్ చేయండి అన్నారు. దెన్ ఐ వాజ్ లైక్ ఓ అంటే డైరెక్టర్గా కూడా ఓకే పర్లేదు అయితే నేను నాట్ సో బ్యాడ్ అనుకున్నా. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్. ఐ థింక్ ఇండస్ట్రీ కానీ ఆడియన్స్ మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. నేను తెలుగు ఇప్పుడు వెరీ గుడ్ రెస్పాన్స్, వెరీ గుడ్ రివ్యూస్ విచ్ ఐ డిడ్ నాట్, నాకు నర్వస్, ఐ వాజ్ లైక్ ఐ డోంట్ నో ట్రోల్ చేయొచ్చు, ఏం డబ్బా సినిమా దీన్ని ఎందుకు తీసింది, ఎందుకు కావాలి అన్నట్టు కూడా చెప్పొచ్చు కదా. బట్ మీడియా అండ్ ఇండస్ట్రీ పీపుల్ చాలా అప్రిషియేట్ చేశారు, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తెలుగులో ఎందుకు తీయలేదని కూడా చాలా మంది అడిగారు. అంటే ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. సో ఇప్పుడు చూడబోతున్నాం తెలుగులో అది. డెఫినెట్లీ ఇప్పుడు ఆ ఆఫర్ ఉంది. ఎందుకు ముందు అదే నేను చేసేటప్పుడు నేను పెద్ద అని ఆలోచించలేదు, చిన్న నుంచి స్టార్ట్ చేశాను. బట్ బాగుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు ఓటీటీలో మాట్లాడుతున్నారు, తెలుగు రిలీజ్ గురించి అడుగుతున్నారు. సో మేబీ తెలుగులో కూడా ఆ సినిమా ఈ సంవత్సరం రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు.